గ్రామ పంచాయతీ పాలక వర్గానికి శుభాకాంక్షలు. ఈరోజు బాధ్యతలు చేపట్టిన నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, ఇతర వార్డు సభ్యులందరికీ కూడా బీఆర్ఎస్ పక్షాన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. రాజకీయాలలో గెలుపు ఓటములు అనేవి సహజమైన ప్రక్రియ. ఈరోజు ఓడవచ్చు, రేపు గెలవచ్చు. మేము ఓటమిని గెలుపుగానే స్వీకరిస్తున్నాం. ప్రజల పక్షాన నిరంతరం ఓటమి చెందిన తదుపరి రోజు నుంచే ప్రజల మధ్యలోనే ఉన్నాం, ప్రజలతోనే ఉంటాం, ప్రజల పక్షాన్నే ఉంటాం, ప్రజలతోనే గడుపుతాం. కాబట్టి సర్పంచ్ అభ్యర్థిగా నేను ఓటమి పాలైన మా ప్యానల్లోని వార్డు సభ్యులందరూ కూడా మాతో పాటు మా మిత్రపక్షమైన బృందమైన మిగతా సభ్యులందరూ కూడా గెలవడం జరిగింది. రాబోయే రోజుల్లో కోటగిరి ప్రజల పక్షాన గ్రామ పంచాయతీలో మా వార్డు సభ్యులు కానీ మా మిత్రపక్ష వార్డు సభ్యులందరూ కూడా పోరాటాలకు సిద్ధంగా ఉన్నారు. మేము ఒక్కటే కోరుకుంటున్నాం, గ్రామ అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా మేమంతా కూడా కలిసికట్టుగా ఉండి రాబోయే రోజుల్లో గ్రామ అభివృద్ధి కోసం కృషి చేస్తాం. మేము ఇప్పటికి కూడా మా ఓటమిలాగా భావిస్తలేం, మా ఓటమి మేము గెలుపులాగానే భావిస్తున్నాం. ఎందుకంటే 16 వార్డులు ఉంటే అందులో 9 మంది ఈరోజు మేము గెలిచాము అంటే మా గెలుపుగానే మేము దాన్ని స్వీకరిస్తున్నాం. ప్రజలు మా పక్షాన్నే ఉన్నారు, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. కాబట్టి కోటగిరి గ్రామ ప్రజలందరికీ కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన, అలాగే మా మిత్రపక్షం తరఫున వాళ్ళందరికీ కూడా మేము గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రాబోయే రోజుల్లో మా సభ్యులందరూ కూడా వారి వార్డు సమస్యలతో పాటు కోటగిరి గ్రామ ప్రజల సమస్యలపైన, మౌలిక వసతులపైన, తాగునీరు, పారిశుద్ధ్యము, వీధి దీపాలు, అలాగే గ్రామ పంచాయతీకి వాచ్ డాగుల్లాగా అంటే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి నిధుల గురించి, గ్రామ పంచాయతీలో వసూలయ్యే ప్రతి పన్నుల వసూలు గురించి కూడా నిలదీస్తారు, ప్రశ్నిస్తారు, ప్రజల పక్షాన ఉంటారు, ప్రజల పక్షాన పోరాటం చేస్తారు. వారికి వెన్నుదన్నుగా మేము వెనకమాల ఉండి వారికి అన్ని విధాలా సహకరిస్తాం. ఈరోజు బాధ్యతలు స్వీకరించిన మా వార్డు సభ్యులందరికీ కూడా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. నాయకత్వం వర్ధిల్లాలి.